సార్ నాకంతా 2-3 నిమిషాలు. ఇప్పుడే వచ్చాను. ఉచితంగా ఏర్పాటు చేయబడింది. ఈరోజు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ పోసూరు రత్నం గారి ఆధారంలో 20 సంవత్సరాల నుంచి తాను ఆశ్రమం నడుపుతూ గొలగముళ్ళలో 120 మంది వృద్ధుల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్న ఏకా వ్యక్తి పోసూరు రత్నం గారు. వారి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డబ్బు వచ్చే రాకపోయినా అక్కడ ఉన్న వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము, వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ, అలాగే మనం వెళితే వాళ్ళు వృద్ధులు అనుకోరు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే ముడత కూడా ఉండదు. అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే విశాలాక్షి ఆశ్రమం అంటే ఒక బ్రాండ్. మా 20 సంఘాలు సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కానీ, అలాగే గోశాల కానీ, దేవాలయం కానీ కడుతూ దాంతోపాటు సమాజానికి సేవ చేయాలని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఈతకొండ సుబ్బారావు గారు ఒక మంచి వ్యక్తి, సంపాదకులు, విశాలాక్షి పత్రిక మాసపత్రిక 14 సంవత్సరాల నుంచి ప్రారంభించి దాంట్లో ఈరోజు 5-6 రాష్ట్రాల్లో నాకు తెలిసి మేము చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, ఎద్దరు గుడిసి వచ్చే నవ్వులు చదివేవాడు, కానీ తెరమరుగైపోయినాయి. కానీ విశాలాక్షి మాసపత్రిక 5-6 రాష్ట్రాల్లో ఈనాటికి గుర్తుంది. దాని మాసపత్రిక రాలంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా ఇంకా రాలేదు చెప్పంటారు. దానికి కారణం సంపాదకుడు ఈతకొండ సుబ్బారావు గారు. మంచి మనసు ఆశించకుండా సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తున్న వల్ల ఈరోజు విశాలాక్షి మాసపత్రిక ఒక బ్రాండ్ నిలబడింది. అలాగే దానికి ఎంతో సహకరిస్తున్న ఎల్ఐసి ఆఫీసరు మేడం గారు గాయత్రి గారు, అలాగే తహసీల్దారు రామకృష్ణ గారు, మా 20 కళా సంఘాలు కన్వీనర్స్ ఆశనటులు హరిబాబు గారు, భాస్కర్ గారు, మా చీఫ్ ఎడిటర్స్ హెచ్ఆర్ కొడుకు అమలారెడ్డి గారు, డాక్టర్ అమీర్ గారు, మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి మాసపత్రిక ప్రజలకు కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈనాడు మేము ఇంత ప్రయోజనం అయ్యామంటే కావాలము పత్రికలే. ఆనాడు పత్రిక చదవబట్టే మేము దాంట్లో వచ్చిన ఒక మనిషి కవి స్పందించి పెట్టే మెసేజ్ అది అందరికీ రాదు. అవి చదివిన తర్వాత మనలో ఒక భావన కలిగి సమాజానికి సేవ చేయాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే భావన కలిగేది మాసపత్రిక. ప్రతి పత్రికలో ఒక మెసేజ్ ఉంటుంది. అందులో ముఖ్యంగా విశాలాక్షి మాసపత్రికలో నేను ప్రతి పేరు చూస్తాను. అందులో పోసూరు రత్నం గారు, సుబ్బారావు గారు పెట్టే మెసేజ్ మనకి వెళ్ళి తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కాలరా అనిపించే విధంగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలకి ఆశిస్తాడు, ఆస్తి కాదండి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఉమ్మడి కుటుంబాలు, మనం ఇవన్నీ తెలపాలంటే ఇలాంటి పత్రిక పిల్లలకు చదివించాలి. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా మీతో పాటు అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం అంటే ఒక ప్రేమగల దేశం. మన కట్టు బొట్టు యాస, మన ఉమ్మడి కుటుంబం ఇవన్నీ కూడా కలిగిన దేశం. ఇవన్నీ మనం కాపాడుకోవాలి. కాబట్టి విశాలాక్షి మాసపత్రిక రేపు 30వ తారీఖు టౌన్ హాల్ ఏసీ హాల్లో 14వ వార్షికోత్సవం చేస్తారు. దానికి 15వ వార్షికోత్సవం చేస్తారు. ఇవన్నీ కూడా అందరూ ఆయా 4 రాష్ట్రాల నుంచి అందరు కవులు వస్తారు, వాళ్ళకి సన్మానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈతకొండ సుబ్బారావు గారు చేసే కష్టాన్ని గమనించి పత్రికను ప్రోత్సహించి కొంత సమాజానికి ఉపయోగించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నా పేరు పోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ 2004న స్థాపించి ఈరోజుకి 20 సంవత్సరాలు అయిపోయింది. అలానే 2010లో ప్రారంభించిన విశాలాక్షి మాసపత్రిక ఇప్పటికీ 15 సంవత్సరాలు జరుగుతూ ఉంది. పోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ విశాలాక్షి వృద్ధులాశ్రమాన్ని, విశాలాక్షి మాసపత్రికని ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. వృద్ధులాశ్రమానికి మాకు సింహం లాంటి ఒక మనసున్న మహారాజు మాకు దొరికారు. 2004లో నుంచి ఇప్పటి వరకు కూడా చేతుడు రోజులు ఉంటూ వెనకుండా నడిపిస్తున్నారు. రత్నం నువ్వు ముందుకి నీకేం కావాలని నేను ఇస్తాను, నేను సహాయం చేస్తాను. మేము అందరం ఉన్నాం. మా కళా సంఘాల ఆధ్వర్యంలో హరిబాబు గారు, మన కన్నారెడ్డి గారు, తర్వాత అమీర్ గారు
అందరూ ఉన్నాము. భాస్కర్ మా మంచి మిత్రులు అందరూ ఉన్నాము. మేము నీకెందుకు ముందుకెళ్ళి చెప్పడం జరిగింది. సో అలానే ఈరోజు 20 సంవత్సరాలు రేపు ఆగస్టుకి పూర్తయిపోతుంది. అలాంటి ఎంతోమంది సహాయకారులందరూ ముందుకొచ్చి పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్ద జ్ఞాపకార్థం ఆశ్రమాల్లో అన్నదానం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రామకృష్ణ గారు రిటైర్డ్ తహసీల్దార్ వారు కూడా వచ్చి వారి తగిన సహాయం చేస్తూ వారి కార్యక్రమం కూడా మన ఆశ్రమంలోనే నిర్వహించుకుంటున్నారు. కాబట్టి విశాలాక్షి మాసపత్రికని, విశాలాక్షి వృద్ధులాశ్రయాన్ని కాపాడుతున్న ఎంతోమంది వదానీలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేవలం భాషా సంపన్నులు ఆదరణ మాత్రమే. ఇందులో కూడా ఒక అమెరికా నుంచి కానివ్వండి, ఒక ఖతర్ నుంచి కానివ్వండి, అహ్మదాబాదు, పూణే, చెన్నై, బెంగళూరు లాంటి రచయితలు అందరూ కూడా విజేతలుగా ఉన్నారు. దాదాపుగా ఒక 95 మంది విజేతలు రేపు హాజరు కాబోతున్నారు. వీళ్ళందరికీ కూడా పురస్కారాలతో పాటు నగదు బహుమతులు, అవార్డులు ఇస్తున్నాము. ఇవన్నీ ఏమిటంటే కోసూరు రత్నం గారు ఒక ఆశ్రమంతో పాటు భాష కోసం ఏదన్నా చేద్దాము అనే ఒక మంచి తపనతో, తాపత్రయంతో ఒక మంచి ఫలితాన్ని ఆశించి ఆయన వంతు ఆయన చేస్తున్నారు. అందులో భాగమే విశాలాక్షి మాసపత్రిక. ఇందుకు గాను వెనకుండా మాకు ఒక ధ్వజస్తంభం లాంటి అమరావతి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, దోర్నాల హరిబాబు కానివ్వండి, నేదురుమల్లి అరుణాథ్ గారు, అమీర్ జాన్ గారు, పాడుతాకి భాస్కర్ లాంటి అనేక మంది మిత్రుల ప్రోత్సాహం ఉండబట్టి మేము ముందుకు నడుస్తున్నాము, అడుగేస్తున్నాము. మా వెనక ఇంతమంది ఉన్నారు. మీ మిత్రులు కూడా అంటే పాత్రికేయులు కానివ్వండి అందరూ కూడా సహకరించి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా, ప్రజల్లో తీసుకుపోవాల్సిందిగా మరీ మిమ్మల్ని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. సాహిత్య మాసపత్రిక 15వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పత్రిక చక్కటి కార్టూన్లతో, కథలతో, వ్యాసాలతో, సీరియల్స్తో, కవితలతో నిండి ఉంటుంది. ఇంకా నేర్చుకోవలసిన వాళ్ళకి చాలా విలువైన పత్రిక ఇది. ఇలాంటి పత్రిక ఇంకా బలంగా, పటిష్టంగా, కొత్త ఫీచర్స్తో రావాలని కోరుకుంటున్నాను. ఒక విశాలాక్షి వృద్ధుల ఆశ్రమానికి మేము వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఒక వృద్ధులకి ఎలాంటి ఇంట్లో తల్లిదండ్రులని మన పిల్లలు కూడా చూడరనమాట. ఆ విధంగా బిడ్డల కంటే కూడా ఎక్కువగా వాళ్ళకి ఆదరణ తీసి వాళ్ళకి ఆప్యాయంగా పలకరించి, ఆప్యాయంగా భోజనం పెట్టి వాళ్ళు తిన్నారా లేదా అడిగి మరి ఉంది. అమ్మాయి అయితే మనకి తల్లి కానీ పిల్లకాయలు కొచ్చి వడ్డించి తిన్నావా లేదా, తిన్నాయన తినిపించేటట్టు ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు కూడా మన రత్నం గారు దగ్గరుండి అందరికీ తినిపించి వాళ్ళందరికీ కూడా తిన్నారా లేదని చెప్పి మళ్ళీ ఏమైనా కావాలా పసరి వడ్డించి వాళ్ళందరికీ కూడా తృప్తికరమైనటువంటి భోజనం పెట్టి వాళ్ళందరినీ కూడా ఆదరించడం చాలా మదహమైనటువంటి విషయం. అలాగే ఈ యొక్క విశాలాక్షి ఈ ఆశ్రమంకి సంబంధించి ఈ 15వ వార్షికోత్సవం సంబంధించి ఈ విశాలాక్షి ప్రతి మాసంలో శుభ్రంగా ఇస్తారు. నేను అన్ని కథలు అన్నీ కూడా చూస్తాను. దానిలో ఆర్టికల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఏదో ఒక రాయాలి, ప్రజలకి ఒక భాష మీద అందరికీ జనాల్లో ఉత్తేజం కలిగించాలి, రాయాలనేటువంటి రచయితలకు కూడా అందరికి కూడా ఉత్తేజం కలిగించి దాంట్లో విశాలాక్షి పత్రికలో అందరినీ కూడా ప్రోత్సహించి మంచి ఉత్సాహం ఇస్తున్నారు. అదేవిధంగా మామూలు జాతీయ పెద్ద పత్రికలు పోటీలు పెట్టి నిర్వహించినట్టు అలాగే ఈ పత్రికలో కూడా ఈ యొక్క పోటీలు కండక్ట్ చేసి అందరికీ కూడా ఈ యొక్క నగదు పురస్కారాలు, అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ మన నెల్లూరుకే చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. వృద్ధుల ఆశ్రమంతో, విశాలాక్షి సాహిత్య మాసపత్రికతో నాకు ఆ రెండు పుట్టినప్పటి నుంచి అనుబంధం. కోసూరు రత్నం గారు వయసులో నాకన్నా పెద్దవారైనా నాకు మిత్రులు. మొదట ఆశ్రమం ప్రారంభం దగ్గర నుంచి, మాసపత్రిక ప్రారంభం దగ్గర నుంచి ఆయనతోటి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇంతింతై వట్టిదింతై అన్నట్టుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, నేను తనికెళ్ళ భరణి గారు ఆయన ఎంత పెద్ద రచయితో మనందరికీ తెలుసు, ఆయన ఎంత పెద్ద సినిమా నటుడో మనకందరికీ తెలుసు. అలాంటి ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విశాలాక్షి సాహిత్య 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ పత్రిక బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ రేపు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ ఏసీ హాల్లో ఉదయం 10 గంటలకు జరగబోయే ఈ సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవానికి
అందరూ చేయాలని చెప్పి నమస్కరించి ప్రార్థిస్తున్నాను.